బీఆర్ఎస్ మధ్య ప్రాజెక్టు ఫైట్ కంటిన్యూ అవుతోంది. ఓవైపు కాళేశ్వరంపై వివాదం కొనసాగుతుండగా మరోవైపు ఆల్మట్టి ప్రాజెక్టు విషయంలో కర్ణాటక ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరుకు సిద్ధమవుతోంది. ఆల్మట్టి ఎత్తు పెంపును రేవంత్ సర్కార్ అడ్డుకోకపోతే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని కేటీఆర్ తెలిపారు. మరి కాళేశ్వరంపై ఫైట్ చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ ఆల్మట్టి ప్రాజెక్టుపై కూడా ఫైట్ చేస్తుందా? టేక్ ఎ లుక్. తెలంగాణలో ప్రాజెక్టుల వివాదం కంటిన్యూ అవుతోంది. ఓవైపు కాళేశ్వరం, మరోవైపు ఆల్మట్టి. ఇలా కాంగ్రెస్ పై బీఆర్ఎస్ పై కాంగ్రెస్ విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచాలని తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆల్మట్టి డ్యాం ఎత్తు 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఆల్మట్టి ఎత్తు పెంచితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎందుకు పనికి రాకుండా పోతుందని బీఆర్ఎస్ వర్గం వాపోతోంది. కర్ణాటక నుంచి కృష్ణా నీళ్లు రాకపోతే జోరాలకు నీళ్లుండవని కాంగ్రెస్ సర్కార్ మొదలుపెట్టిన నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం కూడా పాడవుతుందని ఆరోపించింది. తెలంగాణలో ప్రాజెక్టులు నిర్వీర్యం అవుతుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీ పర్యటన పేరుతో జల్సాలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 519 అడుగుల నుంచి 524 అడుగులకి ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచాలనే ప్రయత్నం చేస్తున్నదో ఇది తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు, తెలంగాణ ముఖ్యంగా మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ కూడా ఇది ఒక దారుణాతి దారుణమైన నిర్ణయంగా పరిణమిస్తుంది. ముఖ్యంగా మన రైతులకు కానీ, ఈ ప్రాంత ప్రజలకు కానీ కృష్ణా జలాల్లో మనకు శాశ్వతంగా మన హక్కులకు గండిగొట్టే ఒక ప్రయత్నం కర్ణాటక ప్రభుత్వం చేస్తా ఉన్నది. ఆల్మట్టి ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ మౌనంగా ఉండటాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా తప్పుబడుతోంది. కర్ణాటక ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో పూర్తిగా విఫలమైందంటూ కేటీఆర్ విమర్శలు చేశారు. ఆల్మట్టి ఎత్తు పెంచడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. జాతీయ పార్టీకి జాతీయ విధానం ఉండాలన్నారు. కర్ణాటక రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణ రైతులను బలిస్తారా అంటూ కేటీఆర్ మండిపడ్డారు. కర్ణాటక ప్రభుత్వ కుట్రను అడ్డుకోకపోతే రైతులతో కలిసి మహోద్యమాన్ని నిర్మిస్తామని కేటీఆర్ హెచ్చరించారు. కాళేశ్వరంపై రేవంత్ సర్కార్ చేస్తున్న అవినీతి ఆరోపణలను ఆల్మట్టి అంశంతో బీఆర్ఎస్ తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. కేవలం 5 అడుగుల ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం 70,000 కోట్లు ఖర్చు చేస్తుంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంపింగ్ స్టేషన్లు, 203 కిలోమీటర్ల టన్నెల్స్, 1700 కిలోమీటర్ల కాలువలు, 40 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే కాళేశ్వరం ప్రాజెక్టుకు 93,000 కోట్లు ఖర్చు చేయడంలో తప్పేముందన్నారు కేటీఆర్. సమైక్య రాష్ట్రంలో 6 దశాబ్దాల పాటు జరిగిన అన్యాయాన్ని సరిచేసిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ జీవనాధారమన్నారు. కృష్ణా జలాలను కర్ణాటకకు దోచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, తెలంగాణ రైతుల హక్కులను కాలరాస్తున్న జలదోపిడీకి వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది. ఆల్మట్టిపై బీఆర్ఎస్ పోరాటం ఫలిస్తుందా? ఆ పోరు ఎంతవరకు పోతుంది చూడాలి.